చెప్పండి. వందే మాతరం, వందే మాతరం. కింద పెట్టుకున్నా హాట్ ఓకే. కిందకి ఉంచండి దీన్ని, కిందకు ఉంచండి దీన్ని. అది పైకి కిందకి ఉండాలి. ఓకే. Speeches and activities. Please try to give the list of names to Dr. Nagamallika Madam so that I can.
Madam, distinguished guests, esteemed faculty members, our dear students, all our honored gathered attendees. On behalf of ASD Government Degree College for Women Autonomous Kakinada, I extend a warm and patriotic welcome to each one of ల్యాండ్స్కేప్ ఇది ఇది కూడా ఇక్కడ కూడా ఇలాగే కావచ్చు కొంచెం అయితే ఇలా అనమాట పైకి మేడం. salute. All the other students and staff are requested to be seated. College and parade has been run. The NCC cadets shows the kinds of efforts, the kinds of discipline and punctuality. It's a reflection of the values with which NCC cadets itself वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, है वतन मेरे वतन. Teaching staff, non-teaching staff, students and the staff coming from other colleges, అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈరోజు ముందుగా ఏం చేయాలంటే మనం స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ అటు పే అవర్ ట్రిబ్యూట్స్ టు దెమ్. ఎంతో మంది త్యాగఫలం మన స్వాతంత్రం. 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్నో వేల మంది లక్షల మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఆస్తులను త్యాగం చేసి అలాగే ఫ్యామిలీస్ వదిలి జైల్లో ఉండి వాళ్ళు మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. అలాంటి స్వాతంత్రం మనం ఎంత అభివృద్ధి చెందామో మనం ఇంకా ఈ స్వాతంత్ర ఫలాల్ని అందరికీ అందిపుచ్చాలంటే మనం ఏం చేయాలి, అది మన కర్తవ్యం. ఇప్పుడు స్వాతంత్రం వాళ్ళు పడిన కష్టాన్ని ఫలితం మనం అనుభవిస్తున్నాం. మనం ఇప్పుడు 2047 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ అనే ఒక కార్యక్రమం. వికసిత్ భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు
reach all the developments to all the persons. మనకు డెవలప్మెంట్ ఇన్ని 80 ఏళ్ళలో మన దేశంలో జరిగిన డెవలప్మెంట్ ప్రతి వ్యక్తికి చేరాలి. అది మనది ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి వ్యక్తికి ఈ ఫలాలు చేరాలి. ఒక చోటది స్టాగ్నేట్ అయిపోయి ఉండకూడదు అనేది దాని మెయిన్ ఉద్దేశం. అలాగే 2040 వికసిత్ భారత్ సాధించాలి అంటే దట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ యూత్. మన పాపులేషన్లో 65% యూత్ ఉన్నారు, దట్ ఈస్ బిలో 35 years. సో ఈ 35 years బిలో ఉన్న యూత్ మీదే మొత్తం బాధ్యత అంతా ఉంది. ఎందుకంటే వాళ్ళే మనకున్న అసెట్, మన దేశానికి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే మన యూత్. సో యూత్ సక్రమంగా ఉండి ఫిజికల్లీ మెంటల్లీ యంగ్ జనరేషన్ అంటే స్టార్ట్అప్స్ లో ముందే వ్యాపించింది. అంటే ఇండియన్ యూత్ అంటే దే ఆర్ వెరీ డెడికేటెడ్, సిన్సియర్ అండ్ డిసిప్లిన్ అని. సో అది వాళ్ళ ద్వారా మనకు వచ్చింది. ఆ వచ్చిన దాన్ని మనం నిలబెట్టాలి. సో అంటే రేపు మీరు ఎక్కడైనా స్టూడెంట్స్ ఎక్కడైనా జాబ్స్కి వెళ్ళాలంటే మనం డెడికేషన్తో ఉండి ఒక డిసిప్లిన్తో ఉంటే ఏంటంటే అది మన ఒక్కరికే కాదు, మన దేశ అభివృద్ధికి, మన దేశం మీద గౌరవం పెరగడానికి కూడా అది ఉపయోగపడుతుంది. సో అంచేత మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ముఖ్యంగా విద్యార్థులు డిసిప్లిన్ కావాలి. మనకి డిసిప్లిన్తో చదువుకొని డిసిప్లిన్తో మనం ఏ వర్క్ చేసినా సరే సిన్సియర్గా చేస్తే దాని ఫలితం నాట్ ఓన్లీ ఫర్ అవర్స్, మన ఫ్యామిలీస్ వరకే కాదు, మొత్తం మన దేశం డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. అంటే అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం దీని మన ఎన్సీసీ క్యాడెట్స్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేడం ఉన్నప్పుడు మేడం వెనకాల చేశారు. సో మేడం డైరెక్షన్ ఇచ్చారు, చాలా సిన్సియర్ చేశారు. బట్ మేడం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత వాళ్ళే లీడ్ తీసుకుని అసలు ఈ రోజు ప్రోగ్రామ్కి అఫ్కోర్స్ మనం సులక్షణ మేడం పెట్టాం, మేడం కూడా చాలా సిన్సియర్గా ఫాలో చేస్తున్నారు ఎన్సీసీని. బట్ అంటే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కంగ్రాచులేట్ అవర్ ఎన్సీసీ స్టూడెంట్స్. ఎందుకంటే ఒక 10 days నుంచి వాళ్ళు మొత్తం గ్రౌండ్లో ఫస్ట్ వచ్చి పర్మిషన్ అడిగారు. మేడం మేము 10 days ప్రాక్టీస్ చేసుకుంటాం, మేము ఎస్పీ గ్రౌండ్స్ కొంతమంది వెళ్ళాలి, ఇక్కడ కొంతమంది పెరేడ్ చేయాలి కాబట్టి ఒక 10 days మా క్లాస్లో పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. మా 10 days బాగా అందరూ కూడా ఏంటంటే ఎకనామికల్ ఇండిపెండెన్స్ వచ్చింది ఉమెన్కి త్రూ ద జాబ్స్ ద్వారా ఎలాగ ఉందంటే జాబ్స్ కాదు, జాబ్స్ లేకపోయినా చిన్న చిన్న బిజినెస్లు పెట్టి, సో దానికి మనకి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ అందరూ కూడా ఏంటంటే చిన్న చిన్న స్టార్ట్అప్స్, చిన్న చిన్న బిజినెస్లు పెట్టి ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతున్నారు. ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే దట్ ఈస్ నాట్ ఫర్ ద ఓన్లీ దమ్, వాళ్ళ కోసమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయితే వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేషన్లో డెవలప్ అవుతారు. సో దాని ద్వారా ఒక సొసైటీ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ కోసం ఉమెన్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ చాలా అవసరం. అది నాకు తెలిసినందుకు మన దేశంలో చాలా వరకు సక్సెస్ అవుతాం, అట్లీస్ట్ 50 to 60% సక్సెస్ అయింది. సో యాజ్ ఏ స్టూడెంట్స్ మీరు సపోర్ట్ చేసి మీ మదర్స్ మీరు సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీరు కూడా ఇన్ కేస్ తర్వాత జాబ్ చేయాలి అనుకోకపోతే అట్లీస్ట్ ఏదైనా ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి స్టార్ట్ చేసుకుని అన్నింటికీ మనకి సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అది అరేంజ్ చేసుకోవడానికి మనకి ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని తెలుసుకోండి. ఇప్పుడే మన కాలేజీలో అయితే మన ఎకనామిక్స్ మేడమ్స్ ఇద్దరు వాళ్ళ గోల్ ఏంటంటే ఒక చిన్న అమౌంట్ పెట్టి పిల్లలకి దాన్ని లోన్ ఇచ్చి దాని ద్వారా స్టార్ట్ చేయాలి. ఇన్కేస్ స్టూడెంట్స్ ఎవరైనా ముందుకు వస్తే దే ఆర్ రెడీ. యమునా అండ్ పావని మేడం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని లీడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా సరే మనం ఒక స్టార్ట్అప్స్ కొన్ని డెవలప్ చేసుకోవాలి. మనం చదువుకుంటున్నాం, మనం వర్క్ చేసుకుంటున్నాం, రీసెర్చ్ చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. బట్ ఏంటంటే స్టార్ట్అప్స్ అనేవి రావాలి అంటే స్టూడెంట్స్ నుంచి రావాలి. సో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తే ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. అలాగే మన స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్లో కూడా మన స్టూడెంట్స్ చక్కగా మంచి ప్రతిభ చూపించారు. మనకి నేషనల్ లెవెల్స్కి వెళ్ళారు. అలాగే ఇప్పుడు అమరావతి స్పోర్ట్స్లో దానికి స్టేట్ లెవెల్కి వెళ్తున్నారు, కాంపిటీషన్స్కి వెళ్తున్నారు కబడ్డీకి కొంతమంది స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నాం అనుకోండి, మన స్టూడెంట్స్ మన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జాయిన్ అయ్యారు 2 members. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఒక 40 members దాకా మంచి ర్యాంక్స్ వచ్చాయి. మన కాలేజీ పిల్లలకి 5th ర్యాంక్, 6th ర్యాంక్, 7th ర్యాంక్ అలా కూడా మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళందరూ దే ఆర్ రెడీ ఫర్ జాయినింగ్ ఇన్ ద పీజీ కోర్సెస్. సో ఇంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టడీస్ అండ్ గెట్ ఏ జాబ్ ఆర్ జాయిన్ ఇన్ ది హైయర్ ప్రోగ్రెషన్. అది పీజీ అనేది ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అలాగే మనకి ఇప్పుడు సెప్టెంబర్లో అది నోటిఫికేషన్స్ పడతాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి.
ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు, బట్ ఏం చేయాలంటే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనం నిన్నే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, సివిల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్రోగ్రామ్. సో అలాగే ఏంటంటే మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మేము ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చాలా కండక్ట్ చేస్తాం. కాలేజీ నుంచి అయితే మేము అన్ని రకాలుగా స్టూడెంట్స్ సపోర్ట్ చేయడానికే ఉన్నాం. మన స్టాఫ్ అందరూ కూడా ఎంత డే అండ్ నైట్ వర్క్ చేయడానికి రెడీ. మీరు స్టూడెంట్స్ నుంచి రావాలి మాకు సపోర్ట్. మీరందరూ ఇంట్రెస్ట్ చూపిస్తే మనం మన కాలేజీలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చు. అలాగే అంటే కాలేజీ గురించి ఎందుకు మాట్లాడతారంటే ఒక కాలేజీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనందరి డెవలప్మెంటే కంట్రీ డెవలప్మెంట్. దేశానికి డెవలప్మెంట్ స్పెషల్గా ఏముండదు, మనందరూ డెవలప్ చేసింది మన సిన్సియారిటీ అవే మొత్తం దేశానికి రిఫ్లెక్ట్ అవుతాయి. సో అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. शीश झुका मेरी दिल जानिया तेरे नाम करता तू सारे जहां से मेरा भारत की बेटी, सारे जहां पे बात मेरा भारत की बेटी, दिल जाने शान हवा मेरा भारत की बेटी, जीती रहो वतन मेरे आबाद रहे तू, वतन मेरे आबाद मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, चले हम बिना जानो साथियों अब तुम्हारे हवाले वतन साथियों, चले हम बिना जानो साथियों अब तुम्हारे हवाले वतन साथियों, डाल डाल पर चिड़िया करती है बजेरा, वो भारत के बीच है मेरा, वो भारत के बीच है मेरा, सारे जहां से मेरे भारत की बेटी, सारे जहां पे भारत मेरे भारत की बेटी, दिल जान शान हमारी मेरे भारत की बेटी, जीती रहो सरकशी का परचम लहरा दो, सरकशी का परचम लहरा दो। जरा खोज नगार संग ढोल बाजे धम धम नगार ढोल बाजे धम धम
रे अब तक है पल पल बीता जल जल नाच अब चल आजा से थर 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 कांपे थर डर डर से डर अब ना बोला मोर बदलारे दिलता बोल गाड़ी संग ढोल बाजे ढाई धम धम ढाई ढोल बाजे ढाई धम हमको प्यार से दिल के तार से वाले तार से हम इंडिया एक चश्मे भारत रग रग में है जीत की आदत ऐसा हुनर दुश्मन की सलामी सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले आखिर तक हम समझ संगे जय जो नस्ब है हमारी मेरे बस में है
वाली पगड़ी पहने मौसम है नीली चादर सारे देश रंगीला रंगीला देश मेरा रंगीला 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 कुछ करिए नस नस मेरी खोल कुछ करिए कुछ करिए बस बस बड़ा कुछ करिए ओ कोई पे चल से पड़िए कुछ करिए या करिए और कोई पे चल से पड़िए कुछ करिए या करिए గురజాడ అప్పారావు గారితో సహా ఎంతో మంది కవులు మనకి ఈ విషయాన్నంతటినీ కూడా మరీ మరీ నొక్కి చెప్తున్నారు. మన భారత పౌరులుగా మన బాధ్యత ఏమిటి అనేటువంటి విద్యార్థులందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశానికి నేనేమి చేయగలను అనేటువంటి అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తుకు తెచ్చుకోండి. దేశాన్ని నడిపించేటువంటి క్రమంలో మన భారత ప్రభుత్వం వికసిత భారత్ ని కోరుకుంటోంది. మన ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు, పరిశోధనా రంగంలో విద్యార్థులందరూ కూడా ముందుకు ఉండాలి. మీరందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే మన ప్రిన్సిపల్ మేడం చాలా ఎంకరేజ్ చేస్తారు. స్టాఫ్ అందరూ కూడా మీ వెంటే ఉంటారు. విద్యార్థులు ఈ వైపుగా కనుక అడుగు వేసినట్లయితే మన కళాశాలకి దేశానికి చాలా చాలా పేరు తెచ్చినటువంటి వాళ్ళం అవుతాం. నిన్న మనం అందరం కూడా అంటే మన స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగ ఫలమైనటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. మరి ఆ విద్యార్థులందరూ కూడా సామాజిక విలువలని నైతిక విలువలని పాటిస్తూ విద్యారంగంలో మరి మీరందరూ కూడా మంచిగా ముందుకు సాగుతూ పెడతారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి My name is Durga Devi, 3rd BA Economics. నా దేశం ఎందుకో వెనుకబడింది. నా తల్లి భరతమాతను అడిగాను, అమ్మా నువ్వు ఎందుకని వెనుకబడి ఉన్నావు? నా తల్లి కన్నీరు తుడుచుకుంటూ ఇలా చెప్పింది, నా ఇంటికి వచ్చిన 4 బంధువులు రాబంధుల్లో నన్ను పీక్కు తింటున్నారు, అందుకే నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను. ఎవరు ఆ 4 అని అడిగాను. మొదటి బంధువు మతం, మనుషులను దేవుడి పేరుతో విడదీస్తున్నాడు. 2వ బంధువు కులం, ప్రతిభ కంటే పుట్టుకకు విలువ ఇస్తున్నాడు. 3వ బంధువు ఉగ్రవాదం, అమాయకుల రక్తంతో తన ఉనికిని చాటుకుంటున్నాడు. 4వ బంధువు క్రమశిక్షణ లేని పౌరులు మరియు బాధ్యత మరిచిన రాజకీయ నాయకులు. దేశ ప్రయోజనం కంటే స్వార్థానికే పెద్దపీట వేస్తున్నాడు. నేను అడిగాను, అమ్మా మరి నిన్ను మళ్ళీ గొప్ప దేశంగా చేసేది ఎవరు అని. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నన్ను కాపాడేది ఒక నాయకుడు కాదు, ఒక పార్టీ కాదు, ఒక మతం కాదు, నిజాయితీని ఓటుగా మార్చే ఓటర్లు. సరిహద్దులను కాపలా కాస్తూ లోపల ఉన్న శత్రువులను నిరంతరం పోరాడుతూ ప్రజలను రక్షించే వీర సైనికులు, మన రక్షక భటులు, నా పిల్లలు అంది భరతమాత. మన దేశం మారాలంటే ప్రభుత్వం ఒకటే మారితే సరిపోదు, ప్రతి పౌరుడు ఆలోచన మారాలి. భరతమాత వెనుకకు లాగేది శత్రువులు మాత్రమే కాదు, మన నిర్లక్ష్యం కూడా.
మనందరం భరతమాత పిల్లలం, ఈ దేశ పౌరులం. మన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తూ సోమరితనం లేకుండా దేశ అభివృద్ధికి పాటుపడదాం. Respected ma'am, sirs and my dear friends, I am Divya Kumari. Currently I am pursuing my third year BSc Physics. Today I am going to speak about what independence means to the youth of today. India became independent on 15th August 1947. Our freedom fighters made many sacrifices to give us the freedom we enjoy today. But what does independence means to the youth of today? For us, independence is not only about freedom from British rule. It also means having freedom to learn, think, choose and build our own future. As young people, we have many opportunities. We can get education, learn new skills, use technology and choose the career we want. But the freedom comes responsibility. We should use technology and social media wisely. We should respect our parents, teachers and elders. We should respect also people from different communities, cultures, backgrounds. We should stand against discriminations and injustice. The youth are the future of tomorrow. So we should not only ask what can my country give me. We should also ask what can I give to my country. We can contribute by being responsible citizens, protect our environment, helping others, respecting our nation and using our knowledge for the development of India. Our freedom fighters gave us freedom. Now it is our responsibility to protect it and use it wisely. Let us dream big, work hard, stay united and make India proud. Jai Hind. Thank you. 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. మన ప్రిన్సిపల్ మేడం గారు మాట్లాడుతూ ఏంటది నేషనల్ ఫ్లాగ్ ని మీ భుజస్కంధాలపై మోస్తున్నామని చెప్పారు. కాబట్టి మీరు అందరూ కూడా ఫస్ట్ ఏం చేయాలంటే మీ భుజస్కంధాలను కొంచెం దృఢంగా మార్చుకోండి, పిల్లలు అలాగే స్టాఫ్ కూడా. సో దానికోసం మీరు ఏం చేయాలి, ఎవ్రీడే డంబెల్ చేయాలన్నమాట. డంబెల్స్ కొట్టాలి, లేకపోతే పుషప్స్ తీయాలి. అప్పుడు మాత్రమే మీ భుజస్కంధాలు స్ట్రాంగ్ గా అవుతాయి. అప్పుడు మీరు దేనైనా మోయగలుగుతారు. ఓకే, సో వీక్ గా ఉంటే లాభం లేదు. ప్లీజ్ రిమెంబర్ దాట్. ఓకే దెన్ బ్రీఫ్ గానే ముగిస్తాను. ఇండియా చాలా వరకు వెనకబడడానికి కారణాలు మనం అన్వేషించినప్పుడు మెయిన్ గా మనకు కనిపించేది ఏంటి అంటే ఈ ట్రైన్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్ అన్నమాట. అప్పట్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన పక్కన మనల్ని పరిపాలిస్తూ దారుణంగా దోచేసేవారు, విపరీతమైనటువంటి దోపిడీ. దట్ వాస్ ద మెయిన్ ఆస్పెక్ట్ అన్నమాట. in that context I would like to just bring some of the important points. John Sullivan అనేటటువంటి ఒక ఆయన అన్నమాట, బ్రిటిషర్. He acted as a collector of Coimbatore కి కలెక్టర్ గా పనిచేశాడు. అంటే he told one thing, బ్రిటిషర్ అయినప్పటికీ కూడా బ్రిటిషర్స్ దోచుకున్నటువంటి విధానాన్ని మరింత తట్టుకోలేక కొద్దిగా మానవతావాదంతో ఇలా చెప్పాడు అనమాట. Little courts are disappearing, the trade is languishing, capital is drying, and again people of India are impoverished. Englishman flourishes and acts like a sponge, drawing up the riches from the banks of the river Ganges and squeezing them down upon the banks of river Thames. ఇది ఏం చెప్పినటువంటిది అనమాట. ఓకే, ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కోట్లు లాంటివి మాయమైపోతున్నాయి. ప్రజలంతా కూడా, భారత ప్రజలంతా కూడా ఇంపావరిష్ అంటే బాగా పేదరికంలోకి నెట్టుకోబడుతున్నారు. At the same time, Englishmen are flourishing like anything, and every Englishman is acting like a sponge who is drawing amount of the water from the Ganges. మన భారతదేశంలో ఉన్నటువంటి గంగా నదిలోంచి నీటిని తీసుకుని, థేమ్స్ ఎక్కడ ఉందంటే లండన్ లో ఉందన్నమాట, అదొక రివర్. సో అక్కడ పొందుతున్నారు అన్నట్టుగా అనమాట. అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగ డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతోంది అని సింబాలిక్ గా చెప్పాడు. అదే విషయం యాక్చువల్ గా మనకి డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ బై దాదాబాయి నవరోజీ చెప్పాడు అనమాట. ఆయన ఒక మంచి బుక్ రాశాడు, దాని పేరు ఏంటంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అన్ బ్రిటిష్ అని ఎందుకు అన్నాడు అనేది కూడా ఒక చర్చనీయాంశం అనమాట. ఎందుకంటే బ్రిటిషర్స్ అనేవారు చాలా సివిలైజ్డ్ పీపుల్, చాలా మంచి మంచి వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళు హ్యూమన్స్ కి డిగ్నిటీకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని మనలో కూడా చాలా మంది నమ్మేవారు అనమాట.
అందుకే బ్రిటిషర్స్ పరిపాలిస్తుంటే చేయండి, మమ్మల్ని సివిలైజ్ చేయండి అన్నటువంటి కొంతమంది దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. దాంట్లో అఫ్కోర్స్ నేను దాదాపు ఎవరైనా బట్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే నిరాజ్ సి చౌదరి అనమాట. అయ్యో మీరు వెళ్ళిపోతున్నారా భారతదేశం నుంచి, మమ్మల్ని సంస్కరించేది ఎవరు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో దాన్ని కొంతమంది తర్వాత వాళ్ళు చెప్తూ ఇంకా చెప్పేది చాలా బాగుంది మాస్టారు. దొంగ వచ్చి దేశాన్ని అంతటిని దోచేసుకుని, అంటే ఒక ఇంటికి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దొంగ వచ్చాడు, ఇంటికి దోచేసుకుని వెళ్ళిపోతే ఆహా మీరు ముచ్చలు వదిలేసారు కదండి, చాలా ఉదాత్త స్వభావం కలవారు అని చెప్పేసి సంతోషపడుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే వాడు మరి ముచ్చలు తెచ్చుకుంటాడు కదా, వచ్చేటప్పుడు దొంగరానికి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాడు, బట్ వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడు. బట్ బికాస్ ఇట్స్ నాట్ వాల్యుబుల్ అంటే హీ టేక్స్ అవే ద జ్యువెల్స్ అండ్ దెన్ గోల్డ్ ఫ్రమ్ ద హౌస్ అన్నమాట. సో అలాగా ఆయన్ని చీల్చి చెందాల్సిన కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ బ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల ఏమైంది అంటే మనకి ఆల్మోస్ట్ ఔరంగజేబు టైంలో, అంటే మొఘల్ చక్రవర్తి అనమాట, ఔరంగజేబు టైంలో ఒకసారి ఎకనామిక్ సర్వే జరిగింది అనమాట. దాంట్లో భారతదేశం యొక్క జీడిపి, ఓకే, టోటల్ గా ప్రపంచం యొక్క జీడిపిలో 27% అంట. ఇది నిజానికి నమ్మడానికి చాలా ఏమంటాము, నమ్మబుద్ధి కావట్లేదు. ఓకే, అలాంటి పరిస్థితి అనమాట. ప్రపంచ జీడిపిలో 27% అంటే 1/4 మంది అనమాట. 1/4 కంటే ఎక్కువ, 1/4 అంటే 25%. సో 25% ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? సుమారుగా 190 కంట్రీస్ ఉన్నాయి అనమాట. ఎన్ని కంట్రీస్ లో కూడా మొత్తం జీడిపితో కంపేర్ చేస్తే భారతదేశం యొక్క ఒక్క జీడిపి 27% అనమాట. కేవలం 1/4% ఉండదండి, 1/4 ఉండదన్నమాట. అలాంటి పరిస్థితి నుంచి బ్రిటిషర్స్ బయటకు వెళ్ళేటప్పటికి కేవలం 2.3% కి పడుతుంది. 27% నుంచి ఇండియన్ కంట్రిబ్యూషన్ టు ద జీడిపి కంపేర్ చేసినప్పుడు మనకి కేవలం 2.3కి పడిపోయింది అనమాట. అంత దానికి కారణం ఎవరంటే మెయిన్గా బ్రిటిషర్స్. ఓకే, సో థెఫ్ట్ లేబులింగ్ యాజ్ ఎ టాక్సేషన్, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారు? టాక్సేషన్ అనమాట, ఎవ్రీథింగ్, ప్రతిదీ టాక్సేషన్ అనమాట. ఇట్స్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ a theft labeled as taxation, bribery, robbery, murder were everyday phenomenon. అలా జరిగేదన్నమాట. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన దేశం నుంచి ఎలా దోచేసుకున్నారన్నది ఒక మంచి సంఘటన నేను చదివాను అనమాట. అది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగిన తర్వాత, రైట్, సిరాజుద్దౌలాని వెస్ట్ బెంగాల్ దింపేసిన తర్వాత, వెస్ట్ బెంగాల్ కాదు బెంగాల్ అని అనాలి, సో బెంగాల్లో దింపేసిన తర్వాత మీర్ జాఫర్ని ఎక్కించారు అనమాట. సో దానికి కారణమైనటువంటి వాడు ఎవడంటే రాబర్ట్ క్లైవ్, దౌర్భాగ్యుడు అనమాట. వాడి అసలు మొత్తానికి అసలు భారతదేశంలో బ్రిటిష్ ఎంపైర్ స్టార్ట్ అవడానికి అతనే కారణము. సో వాడు ఏం చెప్పాడంటే, అంటే ఏం జరిగిందో ఆ సంఘటన అనేది ఒక వాడే చెప్పాడు అనమాట. బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్పాడు, an opulent city lay at my mercy. It's the richest people bid against each other for my smiles. I walked through the walls which were thrown open to me with the golden jewels. Then I took up the noblest, richest of the country, and comparatively the small part which I took away, I am astonished at my own moderation. I'm astonished at my own moderation. అదనమాట. అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసాం అనుకోండి సింపుల్ గా, అంత నాకు వాళ్ళక మొత్తం నిధి నిక్షేపాలన్నీ కూడా నాకు వశపరిచారు. అది చూసి ఆ భారతదేశం యొక్క రిచెస్ చూసి నేను చాలా వరకు ఆశ్చర్యపోయాను. అలాగే నేను పట్టుకెళ్తున్నటువంటి అమౌంట్ యాక్చువల్ గా హీ టుక్ 400,000 pounds అనమాట. అప్పుడు అతను పట్టుకెళ్ళినటువంటి డబ్బులు కేవలం వచ్చి యుద్ధం చేసి 2 ఏళ్ళు ఇండియాలో గడిపి 400,000 pounds తీసుకెళ్ళిపోతూ అతను చెప్పినటువంటి ఐఎమ్ అస్టానిష్డ్ అట్ మై ఓన్ మోడరేషన్. అంటే నేను ఎంత తక్కువ తీసుకెళ్లాను, అంత కంట్రోల్ ఉందా నాకు, అంటే అంత వచ్చేసి చూసి కూడా అంత తక్కువ అమౌంట్ నేను తీసుకెళ్లాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ అనమాట. ఇలాగా ప్రతి చోట మీరు ఇండియన్ హిస్టరీ, ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీరు చూసినట్లయితే కనుక ఎవ్రీవేర్ లూటింగ్ మనకి ఎక్కువ కనపడుతుంది అనమాట. అందువల్లే చాలా వరకు మనం వెనకబడిపోవడానికి కూడా కారణం అది. తర్వాత అఫ్కోర్స్ మన భారతదేశం వచ్చిన తర్వాత, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఎంత ప్రాపర్ గా పరిపాలిస్తున్నారంటే అది కూడా డౌట్ఫుల్. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో పాలిటిక్స్ ఇస్ అ సీరియస్ బిజినెస్ టు లీవ్ ఇట్ టు సమ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్.
ప్లీజ్ రిమెంబర్. అందుకే నేను చెప్తుంటాను అనమాట, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఓట్ వేయాలి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, మంచి వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ విత్ ఎ స్మాల్ థింగ్, దట్ ఈస్ ప్లీజ్ బీ సీరియస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ రాదర్ దాన్ ఫ్రస్ట్రేటెడ్ స్పెక్టేటర్. రైట్, ఇదే మన మేడమ్స్ వాళ్ళందరూ కూడా చెప్పారు. సో అంటే బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ప్రవర్తించండి. ఎక్కడైనా తప్పు కానీ పొరపాటు కానీ అన్యాయం కానీ అక్రమం కానీ జరుగుతుంటే మీ గళం ఎత్తండి. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పోరాడండి, లేకపోతే లేదా పెద్దవాళ్ళు నోటీస్ తీసుకురండి, మంచి వాళ్ళ నోటీస్ తీసుకురండి, వాళ్ళు ఫైట్ చేస్తారు. నేను అనుకోవడం సీరియస్ గా నేను ఆలోచించినట్లయితే భారతదేశాన్ని ఎలా బాగుపరచాలి అని సీరియస్ గా నేను ఆలోచించినప్పుడు నాకు ఇలాంటి విషయాలే మనసుకు తడుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మాత్రం కొంచెం షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సహోదరులుగా కలిసి ఉంటాము. అలాగే యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది మా కంట్రీ యొక్క ప్రత్యేకత. ఆమె వెళ్ళినప్పుడు కూడా చీర అలాగే కట్టుబొట్టు మన సంప్రదాయాల్ని అక్కడ రిప్రజెంట్ చేశారు. అక్కడ చెప్పారంట, నేను ఈ మా కంట్రీ యొక్క హెరిటేజ్ కల్చర్ని అంతా నేను చాలా గౌరవిస్తాను, నేనే కాకుండా మా దేశ మహిళలందరూ చాలా గౌరవిస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను ఇంత దూరం నన్ను ఎంతో ప్రజ్ఞావంతులు ఉన్నారు భారతదేశంలో, ఎంతో విద్యావంతులు ఉన్నారు, అయినప్పటికీ ఒక మహిళని ఒక అంబాసిడర్ గా పంపించిన నా భారతదేశం చాలా గొప్ప దేశం అని మన దేశం కోసం ఆమె అక్కడ చాలా గొప్పగా చెప్పారు. అంత గొప్ప దేశం మనది. ఒక ఉమెన్ ని ఎంపవర్ చేసేది ఏదో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాదు, స్వాతంత్ర్యం రాకముందే ఒక ఉమెన్ రిప్రజెంటేటివ్ ని పంపించినటువంటి గొప్ప దేశం మనది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యాజ్ వీఆర్ ఇండియన్స్. అది నేను ఈరోజు చెప్తామని, ఎందుకంటే రాత్రి వీడియో చూసేసరికి కూస్ బంప్స్ వచ్చాయి. లాస్ట్ లో ఆమె చెప్పినాడు, ఒక 5 minutes ఇచ్చారట అంతే టైం. లాస్ట్ లో ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, మేము ప్రతిరోజు దీపం వెలిగిస్తాము, సాయంత్రం ప్రార్థన చేస్తాము. ఆ ప్రేయర్ ఏం చేస్తాము అంటే, మతానికి కులానికి అతీతంగా మేము చేసే ప్రేయర్ ఏంటి అంటే, ఓం శాంతి ఓం శాంతి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, మా దేశమే కాకుండా అన్ని దేశాలు కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం నా భారతదేశం అని చెప్పి ముగించారంట. అందరూ లెగిసి క్లాప్స్ కొట్టారంట, చాలా సత్కరించారంట ఆ మాటలకి. ఈ విషయాలు మీ ముందు ఉంచాలని నేను చాలా తాపత్రయంతో ఉన్నాను. అయితే నేను 7th class లో ఈస్ట్ గోదావరిలోనే చదువుకున్నాను. ఒక RSS టీమ్ మెంబర్ గా నేను పనిచేశాను. అయితే RSS సిద్ధాంతాలు ఏంటి అంటే, కులానికి మతానికి వేటికి అతీతం కాదండి. అందరూ ఏంటంటే ఏదో ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు హిందూయిజం అనుకుంటారు, అస్సలు కాదు. దేశానికి నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష, ఇది నినాదం. అయితే నాకు నేర్పించినటువంటి ఒక చిన్న పాటను, ఒక 2 చరణాలు, చాలా చిన్న పాటే, కొంచెం ఒకసారి మీ ముందు ఉంచాలి అని నేను అనుకుంటున్నాను. వందనమో భారతమా, అందరము నీ వారమమ్మ, వందనమో భారతమా, వినీల గగనపు వీధుల తాకెడు వింధ్య హిమాచల గిరిధారి, విశ్వవ్యాపిని విమల రూపిణి, విజయ భారతి సుతులమమ్మ, వందనమో భారతమా, అందరము నీ వారమమ్మ, వందనమో భారతమా, వీర శివాజీ గురు గోవిందులు, పృథ్వీరాజు ప్రతాప సింహులు, ధర్మరక్షకై దీక్షను బూనిన ధీసాలుర వారసులమమ్మ, వందనమో భారతమా, అందరము నీ వారమమ్మ, వందనమో భారతమా. Proud to our past and grateful to our freedom at last, committed to our future Viksit Bharat. Jai Hind. My dear colleagues and students, good morning to all of you. First of all, I would like to extend my
warm wishes and on 80th Happy Independence Day greetings to all of you. Principal Madam just now asked me to convey my greetings to you all. Ever since my first class, I've been attending this August 15 celebrations and 26th Republic Day celebrations. We used to actively participate, and after this we used to attend SP grounds also. So this is my last August 15 celebrations, and I'm really proud to be an Indian. Yes, as Devraj sir said, Britishers have robbed our country and have taken all our wealth and finally handed it over to our people, our Indians. And they have left the ladder, no doubt. What is that ladder? That ladder is for us to climb and repeat the same thing. Repeat the same robbing of the nation. ఇప్పటికీ కూడా మన దేశంలో మెయిన్గా పట్టి పీడిస్తున్నది ఏంటంటే కరప్షన్, వైలెన్స్, మర్డర్ అండ్ దిస్ caste politics and all these. సో నా యొక్క వికసిత్ భారత్ యొక్క ఐడియాలో కూడా నేనేమంటానంటే టు షేప్ అప్ దీస్ జెన్జీ జనరేషన్స్ అండ్ కమింగ్ ఫోర్త్ ఆల్ఫా బీటా అంటున్నారు, వీళ్ళందరినీ కూడా ఏ మైండ్ వితౌట్ దట్ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటాను. కొలోనియలిజం మనకి ఈ మైండ్ పెట్టి వెళ్ళిపోయింది. మనము దాని నుండి బయటకు వచ్చి we have to build a very strong nation free from all these things. వీటన్నిటిని మనం గుర్తు చేసుకొని వాడు దొంగ దొంగ అనుకుంటే మనలో ఎంతమంది దొంగలు ఉన్నారు. సో ఎవ్రీబడి ఏమనుకుంటారంటే నాకు ఉద్యోగం వస్తే ఐ కెన్ ఎర్న్ విత్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్, ఒకటి జీతం ఒకటి లంచం. అది కాకుండా చిల్డ్రన్ని అందరినీ కూడా వీ హ్యావ్ టు షేప్ ద మైండ్స్ ఆఫ్ this young generation. That is real Vikasit Bharat. Thank you for giving me this opportunity. Manaki indaka chepparu, it is the youngest nation with lot of youth in this country. So that's what Sarojini Naidu has also focused upon. So now we will conducted on the 10th of this month. May I call physics? Please give a round of applause. Essay writing competition, second prize goes to C.H. Haimavati of 3rd BSc. May I now call upon the 3rd prize winner, J. Sahiti of 2nd BSc Chemistry for essay writing competition. Of 2nd BSc Physics for elocution competition. The first prize in solo singing competition, first prize goes to Sheikh Bashir Amma, 3rd BSc Computer Science. The second prize in C.H. Dharaneshwari. The second prize winner for solo Sridevi, 2nd BSc Zoology, K. Dhanahani Sri, 2nd BSc Zoology. The group receiving the first prize, K. Mani, M. Sridevi and K. Dhanahari Sri of 2nd BSc Zoology. All three zoology students. The second prize for group singing competition, Chaitanya, U. Akshaya and M. Monika. The winners of the second prize of group singing competition.